గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది దీన్ని? ఎందుకంటే వాళ్ళేమో మేము కాంగ్రెస్లో లేము, బీఆర్ఎస్లోనే ఉన్నాం అనేటువంటిది ఆ 10 మంది ఎమ్మెల్యేలు చెప్తారు. సరే, ఒక 2-3 అయితే మేము కాంగ్రెస్లో ఉన్నాం అనేటువంటి మాట అంటా ఉన్నారు. అలా చేరడం కూడా తప్పు కాదనేటువంటి యాంగిల్లో కూడా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు చూస్తే అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్ట్రార్కి అందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు సార్, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? వినిపిస్తుంది వెంకట్ గారు. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే రాజకీయం గురించి మాట్లాడాలో, నైతికత గురించి మాట్లాడాలో, లేకపోతే రాజ్యాంగం గురించి మాట్లాడాలన్న అంశం మీద ఒకసారి తర్జన మర్జన జరుగుతున్న సందర్భంలో నైతికత అనే అంశం కొంచెం కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు డిబేట్ లో నైతికత కొంచెం 2-3 సార్లు చర్చలోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. 2014 నుంచి 2023 వరకు ఎక్కడ నైతికత గురించి చర్చ జరగలే. ఆ రోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇది రాజకీయ పునరేకీకరణలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా 63 మంది ఉన్న వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇంకా 88 మందికి, తర్వాత 100 మందికి వాళ్ళు కొనసాగుకుంటూ ముందుకు వచ్చారు. సరే, అక్కడి వరకు ఓకే. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడే రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవుతున్న సందర్భంలో బొటాబొట్టి మెజారిటీ ఉందన్న కారణం చేత వాళ్ళు టీడీపీ నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, అప్పుడున్న ఏకైక సిపిఐ ఎమ్మెల్యే కానీ, లేకపోతే బీఎస్పీ నుంచి కానీ కొంతమంది వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని పెద్దగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేయలేదు. అలా పోయిన వాళ్ళలోనే ఈ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2014లో ఆ పునరేకీకరణలో భాగంగానే రాజీనామా చేయకుండా స్పీకర్ గారి ఆలోచనలు ఇంకా దాటిపోయి వారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఇదొక చర్చ. ఇక్కడ మీరు చూడండి, తర్వాత 2018లో ఇందాక అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం, బీజేపీ నుంచి అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం నేను మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇక్కడ విషయం ఏంటంటే 2018లో 88 స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఇక నైతికత గురించి వచ్చిన చర్చ కాబట్టి చెప్తున్నాను నేను. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పిని విలీనం చేసుకొని అసెంబ్లీలోనేమో ఏది ఎంఐఎం ప్రతిపక్షం అంట, బయట ఏమో మిత్రపక్షం అంట. ఇక నైతికత గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏది ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం దీంట్లో గుంజుకొని ఏమనంటే ఎమ్మెల్యేలు మొత్తం దీంట్లో వచ్చారు కదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇక్కడ విషయం నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో భాగంగా అక్కడ ఏ అంశాన్నైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ఒక అర్హత, ఒక బాధ్యత ఎవరికి స్పీకర్కి ఉంటుంది. అది విచక్షణతో కూడుకున్న బాధ్యత కాబట్టి అది వారి చేతిలో ఉంటుంది. హైకోర్టు కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. స్పీకర్ గారు, మీరు మీ చేతిలో ఉన్న అంశం దాన్ని మేము నిర్ణయం తీసుకోవడానికి లేదు. సో రాజ్యాంగంలో ఈ విధమైన వెసులుబాటు ఉంది. పార్టీ ఫిరాయింపుల అంశం మీద మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఎస్, ఈరోజు స్పీకర్ గారి విచక్షణకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మనం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. అది చాలా క్లిష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏది మా ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తించి ప్రతిపక్ష పాత్రను కూడా చాలా సింపుల్ ఆహ్వానించకుండా దాన్ని ఏదో రాంగ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మా సెక్యూరిటీలో మేము ఉండాలి కదా. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీని కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, అప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ మేము నమ్మే పొజిషన్లో లేవు. వాళ్ళు ఏ రోజైనా సరే బీజేపీలో ములాఖాత్ అవుతారో, లేకపోతే వాళ్ళు సొంతంగా ఏదైనా మా ఎమ్మెల్యేని గుంజుకునే ప్రయత్నం చేస్తారో, దానివల్ల మాకేమైనా ఇబ్బంది అవుతుందన్న కారణం చేత మేము మా ప్రొటెక్షన్లో ఉన్నాం. సో ఇక్కడ మేము ఎటువంటి అనైతికతను మేము పాటించలేదు, ఎటువంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులను మేము చేయలేము. ఎస్, మేము ఒకటే అన్నాం, ఒక 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత, మొన్న కేసీఆర్ గారు కూడా అనుండే పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ లో వెళ్ళిపోయి ఏది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సపోర్ట్ చేస్తుంది, కొన్ని మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ లో ఈటల రాజేంద్ర గారిని ఓట్లేయమని చెప్పి బహిర్గతంగా వచ్చి చెప్తున్నారు. కాబట్టి మాకు ఎక్కడ ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ అవుతుందని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 0 వచ్చిన తర్వాత వాళ్ళందరూ చాలా మంది, దాదాపు 7 ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరిని పోయి ఇంటికి పోయి రండి మీరు మా పార్టీలో చేరని చెప్పి ఎక్కడ బతిమలాడలే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రతిపక్షాన్ని కూని చేయాలన్న ప్రయత్నం చేయలే. ఇన్ కేసు మేము చేయాల్సి కనుక వస్తే మాత్రం వాళ్ళకి మంత్రి పదవులు ఆశ చూపో, లేకపోతే వాళ్ళ కాంట్రాక్టులు ఆశ చూపో మేము గుంజుకొచ్చేటోళ్ళం. కానీ మాకు నైతికత ఉంది, రాజ్యాంగం పైన మాకు విలువలు ఉంది. ఆ విలువలను పాటించాలన్న కారణం చేత ఈరోజు జరిగిన ప్రక్రియ ఇది. అవినాష్ గారు, నేను ఒకటే మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న, ప్యానల్లో పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. అవినాష్ గారు, సో ఇక్కడ 2 పర్యాల కాల పరిమితిలో 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకుంటే మేము ఏదో దాన్ని ఇట్లా చేయలే. కానీ ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఎం, సిపిఐ రెండే ఉండే 2014లో. ఆ ఉన్న సిపిఐ ఎమ్మెల్యే కూడా సిపిఐ ఎమ్మెల్యేను తీసుకొచ్చి లోపల కలుపుకున్నారు. ఆ ఒక్క సున్నం రాజా గారితో వార్త కూడా చర్చ జరిపారు, కానీ వారు కొన్ని విలువల కారణం చేత వాళ్ళు రాలేకపోయారు. సో ఇక్కడ ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తలేరు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలో ఒక్కళ్ళ జోలికి మేము పోలే. పార్టీ ఎమ్మెల్యేల జోలికి మేము పోలే.
సో వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళకు వచ్చిన జీరోని బేస్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది. సత్యసేన ఒక్క నిమిషం నన్ను మాట్లాడినాను. సత్యసేన ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది నైతికత కిందికి రాదు. కానీ సత్యసేన నేనేమంటున్నా, సత్యసేన నా మాట మీరు అర్థం చేసుకోండి. ఒక చిన్న ప్రశ్న. మీరు ఈ డిబేట్ చర్చ నడుస్తుంది, ఏదైతే జంప్ చేసి ఒక పార్టీ వృత్తి మీద గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ గురించి, వాళ్ళని మీరు పార్టీలో ఉంచుకుంటారా ఉంచుకోవట్లేదా? న్యాయస్థానాలు చట్టపరంగా మీరు ముందుకెళ్తారా? న్యాయస్థానాన్ని నమ్ముతారా? సుప్రీంకోర్టుకు వాల్యూ ఇస్తారా? ఇవ్వరు కదా, ఒకటి చెప్పండి. 10 సంవత్సరాలు మర్చిపోయారా? వెంకట్ గారు ఒక మాట సత్యసేన ఒక మాట, మీ జీవితాంతం మీరు మీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు బతుకున్నంత వరకు కూడా గత మీకు కాలం గడవదు. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే చాలా క్లియర్ గా ప్రజలకు స్పష్టంగా చెప్పండి. రైట్ వెంకట్ గారు సతీష్ గారు ఒక మాట ప్యానలిస్టులు ఇద్దరికి ఒక మాట. నేను ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారి దగ్గర నుంచి తర్వాత మళ్ళీ నేను వెంకట్